జయ లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేకపోయాను. యూఎస్లో ఉండడము, రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉండడము, తర్వాత తీర్థయాత్రలు, ఇలా అనేక విషయాల్లో ఎప్పుడూ నిమగ్నం అయిపోయి ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. అయితే మనకి శ్రావణ మాసం, స్త్రీలకి శ్రావణ మాసం వచ్చింది అని అంటే ఎవరిని చూడండి చాలా అందంగా, చక్కగా, ముద్దుగా తయారయ్యి పైనుంచి కింద వరకు అలంకారప్రాయంగా కనిపిస్తారు. ఎందుకు? మహాలక్ష్మికి, శ్రీహరికి అలంకారం అంటే ప్రియమైంది, శివుడికి అభిషేక ప్రియుడు, అయితే మళ్ళీ దుర్గాదేవికి అర్చన ప్రియురాలు, ఆమె కూడా అలంకార ప్రియ. అందుకని స్త్రీలు కూడా అమ్మవారే అలంకారం చేసుకుని అంత చక్కగా కనిపిస్తూ ఉంటే మనం అలంకారం చేసుకోకపోవడం అని చెప్పి మట్టి గాజులు వేసుకుని, చక్కటి ఆభరణాలు ధరించి, చక్కగా బొట్టు పెట్టుకుని, పెద్ద పెద్ద బొట్టు పెట్టుకుని, చక్కగా జుంకీలు వేసుకుని, కాలికి పట్టాలు వేసుకుని గల్లు గల్లుమంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ వరమహాలక్ష్మి మన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది వరాల తల్లి శ్రావణ మాసంలో మనకిచ్చిన గొప్ప వరం. శ్రవణ నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ ముందు రోజు వచ్చేది వరలక్ష్మి వ్రతంగా భావించమని, ఆ వరలక్ష్మియే, ఆ మహాలక్ష్మియే వరలక్ష్మి రూపంలో అమ్మాయికి కనిపించి చెప్పడము, తద్వారా మనం అందరము ఆమె ఆచరించిన వ్రతాన్ని నిత్యం ఆచరిస్తూ అమ్మని సేవిద్దాము అని చెప్పి ఏ శుక్రవారమైనా సరే మహాలక్ష్మిని ఆరాధించడానికి ఉపయుక్తంగా మనము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అయితే శ్రావణ మాసంలో మాత్రం ప్రత్యేకంగా అమ్మవారికి కలశ స్థాపన చేయడం, దీపారాధన, ఆవునేతితో దీపారాధన చేయడం, అమ్మవారిని అలంకారం చేసుకోవడం, అమ్మవారి రూపుని తెచ్చి అలంకారం చేసుకోవడం, లేదంటే కలశంలో అమ్మవారికి అంటే బంగారు రూపంలో అమ్మవారిని తెచ్చుకుని దానికి ఆరాధన చేయడం, దాన్ని చాలామంది పుస్తెల్లోనో మెళ్ళలోనో కట్టుకోవడం, లేదంటే కనుక అమ్మవారికి మన ఇంట్లో ఏది ఉంటే దానితోటి మంగళకర ద్రవ్యములతోటి పసుపుతో గౌరమ్మని తయారు చేసి మహాలక్ష్మిని ఆవాహనం చేసుకుని అక్షంతరతోటి పసుపు, కుంకుమ, గంధము, దీపము, ధూపము, ఇలాంటి వాటిలతోటి, పుష్పాలతోటి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, ఇవన్నీ మంగళకర ద్రవ్యాలు. ఇలాంటి ద్రవ్యాలతోటి అమ్మవారిని ఆరాధన చేసుకుంటే మన ఇంట్లో ఎప్పుడూ మంగళమయమైన వాతావరణం ఉంటుంది. ఊరికే గొడవలు పడడం, అణుకుగా మాట్లాడకపోవడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు ఉండడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ఎలా పడితే వాళ్ళు కాలు జాపుకొని ఉండడం, ఇలా ఇల్లు శుభ్రంగా లేకపోవడం, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు వంట చేసి వంటశాలని గజిబిజిగా చేయడం, అంటే మనలో చంద్రుడు వీక్గా ఉంటే మనిషి ఎప్పుడూ కూడా ఏదో ఒక తత్తరపాటులో రకరకాల తప్పులు చేస్తూ ఉంటాడు. ఒకళ్ళ ఇల్లు బాగాలేదనుకోండి, వాళ్ళ చంద్రుడు వీక్గా ఉన్నట్టు లెక్క. అందుకని ఈవిడ చంద్ర సహోదరి కాబట్టి ఈవిడ్ని ఆరాధన చేస్తే మన బుద్ధి, మనసు ఏకాగ్రతని పొందుతుంది. ఆవిడ తదేక దీక్షతోటి ఆ శ్రీహరిని నిత్యం సేవిస్తూ ఆయననే పొందాలి అని చెప్పి విశ్వసంకల్పం చేసింది ఆవిడ. అందుకని మనం కూడా ఆమె చూపించిన బాటలో నడుస్తూ ఆ శ్రీహరిని పొందడానికి విశ్వప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే గనక మనం చేయాల్సింది శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయడమా, మహాలక్ష్మిని ఆరాధన చేయడమా? ఇలా చెప్పింది ఏంటి ఈవిడ అనిపిస్తుందా మీకు? ఎప్పుడైతే మనం అమ్మని చేరుతామో ఆ స్వామిని డైరెక్ట్ ఇండైరెక్ట్గా మనం చేరడానికి ప్రయత్నం చేసినట్టే. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు స్వామివారి పాదాల చెంత ఉండి ఈయనని ఆశ్రయించండి రా, ఇలా ఆశ్రయించండి, మీకు నేను ఇక్కడికి కావలసిన ఐహిక సంపదల్ని ప్రసాదించగలను, కానీ పరమార్థాన్ని ప్రసాదించగలిగేవాడు ఆ పరమాత్మ ఒక్కడే అని చెప్పి మనకి ఎళ్ళవేళలా దారి చూపిస్తుంది. అందుకని ఆవిడ మనకి గురువుగా కూడా మనం అమ్మవారిని ఆశ్రయించవచ్చు. తల్లి, గురువు, అలాగే మనకి దైవము కూడా. ఇలా అమ్మని ఆశ్రయిద్దాం, వరలక్ష్మి వ్రతం ద్వారా చేసుకుందాం. మహాలక్ష్మిని ఆహ్వానం చేయడం, మహాలక్ష్మిని వరలక్ష్మి రూపంలో ఆహ్వానం చేయడం, కలశంలో ఆవాహన చేయడం, కలశంలో గంగాది సర్వతీర్థాలని ఆవాహన చేయడం, లేకపోతే మన దగ్గర గంగ నీళ్ళు, వేరే నది నీళ్ళు, గోదావరి నీళ్ళు, కృష్ణ నీళ్ళు, నర్మదా నీళ్ళు, తుంగభద్ర నీళ్ళు, కావేరి నీళ్ళు, సముద్రం నీళ్ళు, ఇలా ఏవో ఒక నీళ్ళు ఉంటే గనక ఆ నీళ్ళని తెచ్చి దీంట్లో వేసి అందులో మనము సుగంధ ద్రవ్యాల పొడిని వేయడం. అందులో జాపత్రి, జాజికాయ,
సుగంధాలతోటి మనకి తయారు చేసిన పొడులు దొరుకుతూ ఉంటాయి, తీర్థం పొడి అంటూ ఉంటాం మనం. దాన్ని వేయడం, జువ్వాది పొడిని వేయడం, తర్వాత దీంట్లో ఒక బంగారు రూపుని, అమ్మవారి రూపుని వేసి కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేసుకోవడం. ఆహ్వానం చేసుకుని మనం ఎంతసేపు కలశంలో, అంటే మాకు కలశం లేదండి ఎలా అంటే కనుక మీరు పసుపు గౌరమ్మను పెట్టుకుని అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటే సరిపోతుంది. కింద బియ్యం వేసి ఆ బియ్యం మీద చక్కగా ఎరుపు కానీ పసుపు రంగు కానీ లేకపోతే ఆకుపచ్చ రంగు కానీ జాకెట్ పట్టని వేసి దాని మీద బియ్యం పోసి అష్టదళ పద్మం వేసి అష్టదళ పద్మంలో నారాయణ్ణి ఆహ్వానం చేసి నారాయణ్ణి కనుక ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః అని చెప్పి ఆయన ఉపచారాలతోటి ఆయన్ని ఆహ్వానం చేసుకుని కలశంలో మహాలక్ష్మిని ఆహ్వానం చేసుకుని, లేదంటే గనక పసుపు గౌరవములో అమ్మవారిని ఆహ్వానం చేసుకుని అమ్మవారిని ఆరాధన చేయడం. మీ దగ్గర పుష్పాలు ఉంటే పుష్పాలు లేకపోతే గనక అక్షింతలు, కుంకుమ, పసుపు, గంధము, సుగంధ ద్రవ్యాలతోటి మీరు చేయొచ్చు. అక్షతలు మన అందరింట్లో ఉంటాయి కాబట్టి దీనికి పసుపు అక్షతలు మాత్రమే పనిచేస్తాయి, కుంకుమతో కలిపిన అక్షతలు పనిచేయు. అంతా పసుపుమయం అమ్మవారు, అందుకని చక్కగా దాంతో ఆరాధన చేసుకోవడం. మీ దగ్గర మీ ఒంటి మీద ఏ బంగారం ఉంటే ఆ బంగారం తీసుకుని చక్కగా కడిగి అక్కడ ఆ బంగారు రూపుని పెట్టుకుని, అదే అమ్మవారికి కొన్న బంగారు రూపుగా మనం ఊహించుకుని దాన్ని ఆరాధన చేసుకోవడం. మాది ఆరాధన పూర్తయింది. దీపంలో అమ్మవారిని ఆహ్వానం చేశాము, గణపతిని ఆహ్వానం చేశాము. గణపతి ఆరాధన పూర్తి చేసి ఆ తర్వాత దీప పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి కలశ పూజ చేసుకున్నాం అన్నమాట. అయితే ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, అమ్మవారిని అంగ పూజ చేస్తాం. ఈ అంగ పూజ చేసినప్పుడు షోడశ ఉపచార పూజ అని అంటాం. షోడశ ఉపచారాలు అంటే ఏంటి, అమ్మవారిని పిలిచి ఆహ్వానం చేసి కూర్చోబెట్టినప్పుడు తగు సింహాసనాన్ని చూపించడం. అందుకని ఆవాహనం, ఆసనం, అర్ఘ్యపాద్యాలని అమ్మవారికి ప్రసాదించడం, తర్వాత అమ్మవారికి స్నానాది క్రియల్ని చేయడం, పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేయడం. తర్వాత ఇప్పుడు మీరు పసుపు గౌరమ్మని లేకపోతే కలశాన్ని స్థాపన చేసుకుంటే అభిషేకం కుదరదు కాబట్టి ఇదన్నీ మానసిక భావనతోటి మంత్రోచ్చరణతోటి జరిగేవి. ఇలా చేస్తూ అక్షింతల్ని వారి మీద వేస్తూ వస్త్రాన్ని, యజ్ఞోపవీతాన్ని, ఆభరణాలని ఇలా అనేకముగా సమర్పిస్తూ అంగపూజతోటి తర్వాత అష్టోత్తర పూజతోటి చేసుకుని కథా శ్రవణము చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తాం. అయితే అన్నిటికన్నా అమ్మవారిది మహాలక్ష్మి అష్టకం అని చెప్పి ఇంద్రుడు అమ్మవారిని ఎప్పుడైతే సాక్షాత్కరింప చేసుకుంటాడో అమ్మవారిని ప్రీతి చేసుకోవడానికి ఇంద్రుడు వాడిన ఈ శ్లోకము అమ్మవారు చాలా ప్రీతి చెంది ఇంద్రుడికి స్వర్గంలో ఉండే సర్వభోగాలని అనుగ్రహించిందట. ఎవరైతే సర్వభోగాల్ని పొందాలనుకుంటారో తర్వాత స్వర్గాన్ని పొందాలనుకుంటారో వారందరూ నిత్యం గనక ఈ లక్ష్మీ అష్టకం చదివితే గనక చాలా మంచిది అని అంటారు. అందుకని ఇది శాస్త్రంలో మనకి చెప్పబడింది. ఇది మనకి లక్ష్మీ మాహత్యంలో, లక్ష్మీ తంత్రంలో ఉంటుంది. కాబట్టి మీరు విడిగా అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారికి సుగంధ పుష్పములు అంటే ప్రీతి, సుగంధముతో కూడిన పుష్పాలు ప్రీతి. శ్రీహరికి సాలగ్రామాలకి సుగంధము లేని పుష్పాలతోటి ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకని ఆయనకి తులసి దళాలు కానీ మల్లెపూలతోటి ఆరాధన కానీ ఆయనకి ప్రీతి అంటారు. నమస్తేస్తు మహామా. ఇప్పుడు నేను చెప్పేది ఇంద్రుడు అమ్మవారిని ఉద్దేశించి పాడిన స్తోత్రం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాపవినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్యసమన్వితం త్రికాలం యః పఠే నిత్యం
महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्ना वरदा शुभा इति श्री महालक्ष्म्याष्टक स्तवं संपूर्णम् इंद्रकृतस्तोत्रं संपूर्णम्। ओम श्री महालक्ष्मी नमः। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी ప్రచోదయాత్ అని చెప్పి అమ్మవారిని ఆరాధన చేసుకుని అమ్మవారికి అంగపూజ అష్టోత్తర శతనామ పూజతోటి మనం ఈ వీడియోని పూర్తి చేసుకుందాము. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానునే పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయే నమః భుజాన్ పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునాసికాయే నమః నాసికాం పూజయామి. ఓం శ్రియే నమః ఔష్ఠౌ పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః వరలక్ష్మీదేవ్యే నమః సర్వాంగాణీం పూజయామి. ఓం అయితే అందరూ అర్చన చేసేటప్పుడు అమ్మవారి మీద అక్షింతలు వేయడం కానీ, అమ్మవారి మీద పసుపు కుంకాలు వేయడం కానీ, అమ్మవారి మీద పుష్పాలు వేయడం కానీ చేస్తూ ఉంటాం మనము. అయితే అమ్మవారిని ఆశీర్వదించేటంతటి వాళ్ళం అవ్వం కాబట్టి ఏదైనా తగు పళ్ళాన్ని పెట్టుకుని అందులో చేసి వారి పాదాల దగ్గర సమర్పణ చేస్తే చాలా మంచిది. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం ప్రకృతియే నమః. ఓం వికృతియే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూతియే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం సుషయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్త్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం రుద్దయే నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. ఓం తుష్యే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం పుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్త్యే నమః. ఓం సిద్ధయే నమః. ఓం శైన్యసౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం రూపవేస్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యే నమః. ఓం విష్ణువక్షస్థలసితాయ నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ఇది శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
ఇది నమస్కారం సమర్పయామి. మనము ఇలా వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకుని ఆరాధన చేసుకునేటప్పుడు మంత్రాలు చదవడం రాదు, మంత్రాలన్నీ స్పష్టంగా పలకలేము అన్నప్పుడు ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అని శ్రద్ధగా, భక్తిగా, గౌరవపూర్వకంగా, శరణాగతి తత్వంతో అమ్మని ఆశ్రయించి చేయండి. ఖచ్చితంగా మీ అందరినీ అమ్మ అనుగ్రహించి తీరుతుంది. ఎప్పుడో కుండిన నగరంలో ఉన్న ఆ సుశీలనే కాకుండా మనం కూడా సుశీల లాంటి వాళ్ళమే అని చెప్పి నిరూపిద్దాం. అందుకని అందరం శుచిగా ఉందాము, మానసికంగా భౌతికంగా కూడా శుచిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. వరలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు. జయలక్ష్మీనారాయణ.